అర్థమైంది మనందరం భగవత్ స్వరూపలమే అని. ఇది థియరిటికల్గానే తెలుసు, కానీ జీవితంలో చాలా బాధలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, వీటితోనే తీరిక లేదు. ఇంకా ఈ విషయమై ఎప్పుడూ టైం పెట్టే అవకాశమే రావటం లేదు మాకు. దాని గురించి మీరేమంటారు? స్వామి దీనికి కూడా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. టైం రాదు, టైం లేదు అని అనుకోవటం బుద్ధిమంతుల లక్షణం కాదు, ఇది సోమరిపోతుల లక్షణం. భగవంతుడు కావలసినంత కాలాన్ని ఇచ్చాడు. తిరగడానికి ఊర్పు చుట్టడానికి మీకు టైం ఉంది కదా, మరి దీనికి ఎందుకు మీరు టైం ఉపయోగించటం లేదు? ఎందుకు అంటే దాని మీద లక్ష్యం లేదు కాబట్టి, దాని మీద మీకు గురి లేదు కాబట్టి దాన్ని మీరు పక్కకు నెట్టేస్తున్నారు. అనుకుంటే ఎంతనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆనాడు ఈనాడు ఎంతమంది సంసారంలో లేదు, సంసారంలో ఉంటూ భగవంతుని ఎంతమంది తలుచుకోవటం లేదు. అసలు స్వామి ఏం చెప్పారు? సర్వకాల సర్వేషు సర్వత్ర హరిచింతనం అని చెప్పారు. కానీ సర్వదా సర్వకాలేషు మనం చేయలేము కాబట్టి స్వామి అన్నారు, మీరు పని చేసుకుంటూ స్వామి నామం చెప్పుకోండి. మిమ్మల్ని ఎవరైనా బాధిస్తున్నారా? అసలు స్వామి నామం చెప్పాలంటే ఆ ఒక్క నాలుకకు తప్ప మరి ఏ ఒక్క అంగానికి పని లేదు కదా. కాబట్టి అందుకే చెప్పారు, ఏ పని చేస్తున్నా రామ్ రామ్ అనండి, కృష్ణ అనండి, శివ అనండి, ఏ నామమైనా సరే మీకు ఏ నామం ఇష్టమో ఆ నామాన్ని మీరందరూ స్మరిస్తూ ఉంటే తప్పకుండా మీరు కూడా ధన్యులై భగవంతునిలో చేరడానికి ఎంతైనా అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి మానవుడు తన యొక్క లక్ష్యాన్ని, గురిని భగవంతుని మీద లక్ష్యం చేసినప్పుడు తప్పకుండా అతను కూడా జన్మతవుతుందని స్వామి చక్కగా సెలవిచ్చారు.